సూర్యాపేటలో బీఆర్ఎస్ మళ్ళీ గెలవడానికి గల కారణం ఏమిటి? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 చోట్ల పోటీ చేస్తే ఒక దగ్గర కేసీఆర్ ఓడిపోయినప్పుడు ఇక్కడ సూర్యాపేటలో గెలవడానికి చాలా బలమైన గొప్ప పని జరిగి ఉండాలి కదా, అంతేనా? అంటే మీకు ఓపెన్గా చెప్పాలనంటే అక్కడ ప్రజలందరూ కూడా 2018లోనే రమేష్ రెడ్డి గారిని ఒకసారి ఎమ్మెల్యే చేయాలనే భావనతోటి బాగుండే. దానికి కారణం కూడా ఏంటంటే నేను ప్రతి ఇంటితోటి సంబంధాలు ఉన్నాయి, ప్రతి ఇంటికి వెళ్ళిన 2014 ఎన్నికల కన్నా ముందు అంటే ప్రతి అవకాశం ఉన్నప్పుడల్లా గడప గడపకు ఆనాడు తెలుగుదేశం పార్టీ అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళిన. ఈరోజు నేను 750 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ప్రజలు ముఖ్యంగా గిరిజనులు, దళితులు, బీసీ వర్గాల ప్రజలు ఏడ్చిండ్రు, అయ్యో రమేష్ రెడ్డి గారు ఇన్ని కిలోమీటర్లు నడవాలా అని. తర్వాత ఇంకొక విచిత్రం ఏంటంటే అక్కడ ఉన్న 4 క్యాండిడేట్లు కూడా నేను ఒక్కనే లోకల్ క్యాండిడేట్. మా ప్రాంతంలో కూడా లోకల్ అనే ఫీలింగ్ బలంగా ఉంది. వీళ్ళందరూ కూడా తుంగతుర్తి నుంచి వస్తున్నారు, మా ప్రాంతానికి చెందిన రమేష్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేయాలనే భావన బలంగా ఉండే. కానీ 18కి వచ్చేటప్పటికి అప్పుడు నాకు టికెట్ రాకపోయినా కూడా నేను అప్పటికి కాంగ్రెస్కి వచ్చి సంవత్సరం అయింది. దామోదర్ రెడ్డి గారు సీనియర్ వ్యక్తిగా ఉన్నారు, పార్లమెంట్ ఇస్తున్నారు కాబట్టి కొంత ఆ రోజు పబ్లిక్ కూడా కొంత కాంప్రమైజ్ అయ్యారు. 23కి వచ్చేసరికి ఆ భావన బాగా పెరిగింది. అయ్యో రమేష్ రెడ్డికి అన్యాయం జరిగింది, రమేష్ రెడ్డికి టికెట్ వస్తే బాగుండు, రమేష్ రెడ్డికి టికెట్ రాలేదనే ఇంపాక్టు కాంగ్రెస్ మీద కూడా పడటం జరిగింది. ఓహో, అంటే మీకు టికెట్ కాకుండా మరొకరికి ఇచ్చిన కారణంగా బీఆర్ఎస్ గెలిచిందంటారు. కొంత ఎఫెక్ట్ పడ్డది. అంటే నాకు అనుకూలమైన వర్గాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, దాంట్లో కూడా బాగా ఎఫెక్ట్ పడ్డది. దామోదర్ రెడ్డి గారు కూడా వాస్తవంగా వయసు రీత్యా కూడా దాదాపు 74-73 ఏళ్ళకు వచ్చారు, 80 దగ్గరికి వచ్చింది ఆయన. ఆ వయసు రీత్యా కూడా కొంత అదైపోయింది. సో అంటే మేము ఈరోజు ఓపెన్గా చెప్పాలంటే కాంగ్రెస్ గాలి బాగుంది. మీకు మొత్తం నల్గొండలు కూడా 11 సీట్లు గెలిచినాం, ఈ ఒక్క సీటే ఓడిపోయినాం. గెలవటం కూడా ఒక్కొక్క సీటు 50,000, 40,000, 70,000 మెజార్టీతోటి గెలిచినాం. సో వాస్తవం ఏంటంటే అక్కడ కొంత మాకు డ్రాబ్యాక్ జరిగింది, దాంతో కొంత ఎఫెక్ట్ జరిగింది. పర్సనల్గా తీసుకున్నప్పుడు క్యాండిడేచర్ కూడా కంపేర్ చేసినప్పుడు కొంత అంటే జగదీశ్వర్ రెడ్డి గారు పొలిటికల్గా అక్కడ పార్టీ పరంగా బాగా వ్యతిరేకంగా ఉన్నా కూడా పర్సనల్గా ఎక్కువ ఎవరిని డ్యామేజ్ చేయలేదనే భావన కూడా కొంత ఆయన కలిసి వచ్చింది. ఓహో, అంటే ఎవరిని ఇబ్బంది ఏం పెట్టలే, అది కూడా అంటే కొద్దిగా సాఫ్ట్ నేచర్గా ఉంటాడు. సో దాంతో కొంత బిజినెస్ కమ్యూనిటీలో చేసుకోగలిగిండు. సో ఏదేమైనా కొంత అయితే మాకు కానీ అక్కడ బీఆర్ఎస్ కాదే, బీఆర్ఎస్ మంచి గుడ్ విల్ ఉన్నట్లు ఆ క్యాండిడేట్కు మంత్రిగా ఉండడం, ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్న క్యాండిడేట్లో కొద్దిగా బెటర్ క్యాండిడేట్ అనే భావన కూడా ప్రజలలో వచ్చినట్టు కనపడ్డది. అంటే మంచి ఆ మేరకు మంచి వ్యక్తి అవలెక్కనగా ఉన్నమాట చెప్పండి. ఉన్న దాంట్లో కొంచెం డ్యామేజ్ చేసే వ్యక్తి కాదనే దాంట్లో కొంత అది జరిగినట్టు అనిపించింది. ఓకే, అంటే మొత్తం 12 నియోజకవర్గాలలో నల్గొండలో ఉన్న వాటిలలో ఒకటే సూర్యాపేట లేదంటే మీకు ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు ఇది 3వసారి ఓడిపోవటం, 2 సార్లు ఓడిపోయి 3వసారి పోటీ చేసినప్పుడు బాగా సింపతి రావాలి. సంకినేని వెంకటేశ్వరరావు లైన్గా 4వసారి ఓడిపోతుండు, 3 సార్లు సూర్యాపేటలో ఓడిండు, ఒకసారి తుంగతుర్తిలో ఓడిండు, అయినా కూడా సింపతి ప్రభావం జరగలేదు. అంటే ప్రజలు ఆ యాంగిల్ ఆలోచించిందని చెప్పి మేము ఎన్నికలైనాక అనుకోవడం జరిగింది.